ఒకరోజు ఒక చిన్న పాప గుడికి వచ్చి దేవుని దగ్గర దండం పెట్టుకుని ఏదో చిన్నగా గొనుక్కుంటూ 2 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ డే కూడా వచ్చింది. అలా 15 రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజు పూజారి అక్కడ గమనిస్తూ ఉండేవాడు. ఇంత చిన్న పాప దేవుణ్ణి ఏం అడుగుతుంది, ఏం మొక్కుతుంది, ఎలా ప్రార్థిస్తుంది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఒక రోజు పాపను పిలిచి, నువ్వు ఏం ప్రార్థిస్తున్నావమ్మా అంటే, నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటే, నీకేం చెప్పడం రావు కదా, నీకు ప్రార్థనలు వచ్చా అంటే, నాకేం రావు కానీ నాకు ఇలు వస్తాయి మొత్తము, వాటిని 5 సార్లు మొత్తం పఠించిపోతున్నాను. అప్పుడు దేవునికి చెప్తున్నాను, స్వామి నాకు నీ ప్రార్థన తెలీదు కానీ నేను చెప్పే లోనే మొత్తం ప్రార్థనలు ఉంటాయి కదా, సో అవన్నీ మీరు ఎలా కావాలంటే అలా అమర్చుకోండి అని చెప్పాను అని చెప్పి అలా తుర్రుమంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆ పూజారికి నోటి నుంచి మాట రాదు. ఎంత అమాయకంగా దేవుణ్ణి ప్రార్థిస్తుంది కదా. నిజంగా మనం కూడా అంతే, నిర్మలమైన మనస్సుతో అందరికీ సహాయం చేసే గుణంతో ఎటువంటి స్వార్థం లేకుండా మనం దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మన కోరికలు తీరుస్తాడు. దేవుడికి కావాల్సింది పెద్ద పెద్ద ప్రార్థనలు, పెద్ద పెద్ద శ్లోకాలు కాదు, మంచి మనసుతో ఆయన మీద నమ్మకంతో మనం ప్రార్థించడమే ముఖ్యం. అలా చేస్తే దేవుడు మన కోరికలు తప్పకుండా వింటాడు, తీరుస్తాడు.